పైనది అశ్వగంధ, కింద ఉన్నది దురదగొండి. ఈ వేర్లను వేరువేరుగా సేకరించుకొని నీడన ఆరబెట్టి వేరువేరుగా 7 సార్లు పాలలో ఉడకబెడుతూ ఆరబెడుతూ రావాలి. అలా 7 సార్లు అయిన తర్వాత రెండు మెత్తగా వేరువేరుగా పౌడర్ చేసి మళ్ళీ 2 సమభాగములుగా కలిపి అందుకు సమభాగము అంటే ఈ రెండు ఎంతో ఉంటే అంత పటిక బెల్లము కలిపి పాలులో అయినా వేసుకొని తాగవచ్చు, లేదా ఇది నోట్లో వేసుకొని తర్వాత కొద్దిగా నీళ్లు తాగి తర్వాత గోరువెచ్చని పాలు తాగవచ్చు. ఇలా తాగితే మగవారికి తగ్గిన శక్తి సామర్థ్యాలు కానీ, నరాల బలహీనత కానీ ఇలాంటివి కొన్ని సమస్యలు పూర్తిగా తగ్గిపోతాయి.